సామాజికవేత్త పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. నీట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై కేంద్రం స్పష్టమైన హామీలు ఇస్తే దీక్ష విరమిస్తామని సోనం వాంగ్చుక్ పేర్కొన్నారు. సామాజికవేత్త పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. నీట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై కేంద్రం స్పష్టమైన హామీలు ఇస్తే దీక్ష విరమిస్తామని సోనం వాంగ్చుక్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. సోనం వాంగ్చుక్ విద్యార్థులపై కేసులు పెట్టొద్దు, నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప దీక్ష విరమించనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఒకవైపు అభిజిత్ దీక్ష కూడా సోనం వాంగ్చుక్ దీక్ష వివరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా మంత్రులు ఇరువురు జేపీ నడ్డా అలాగే ప్రొఫెసర్ జితేంద్ర సింగ్ వెళ్లి సోనం వాంగ్చుక్ ను కలవడం జరిగింది. నిన్న రాత్రి ఆసుపత్రికి వచ్చిన వారిని పరామర్శించి నిరాహార దీక్షను విరమించాలని హృదయపూర్వకంగా వాళ్ళు కోరడం జరిగింది. అయితే ప్రశ్న పత్రాల లీకేజీల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు ఏదైతే బీజేపీ జేపీ నడ్డాకి ఇచ్చిందో ఆ పరిహారం చెల్లించాలి, బాధ్యతను నిర్ధారించేలా పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చ నిర్వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ కేంద్రానికి సోనం వాంగ్చుక్ లేఖ రాయడం జరిగింది. 2026 జూలై 20న నిర్వహించిన చలో సంసద్ ర్యాలీ పోలీసులు అమానుషంగా వ్యవహరించి శాంతియుతంగా చేసినటువంటి ర్యాలీని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా ఇవ్వకుండా సహనం వహించకుండా నిబద్ధతతో దేశ భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి విద్యార్థులపై దాడులు చేశారు, కేసులు పెట్టి వేధింపులు చేశారు. వారిపైన ప్రతీకార చర్యలు చేయకుండా ప్రజాస్వామ్య సంస్థల్లో విశ్వాసం ఉంచి వారిపై కేసులు ఎత్తివేయాలి. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది పార్లమెంట్ సభ్యులు కూడా తనకు లేఖలు రాసిన విషయాన్ని చెబుతూ ఇప్పటికే వచ్చి కలిసినటువంటి వారు అలాగే సాయంత్రం వరకు కలిసినటువంటి వారి సమాచారం కూడా అందిస్తూ నిరాహార దీక్షను విరమించాలని వారందరూ కోరారు. దేశ సేవలో ఇంకా నేను ఎంతో పనిచేయాల్సిందని చెప్పి తన విషయంలో వారు అభిప్రాయపడ్డారు. విద్యారంగంలోకి తిరిగి తను రావాలి, విద్యార్థులు రావాలని చెప్పి కోరుకుంటున్న విషయాన్ని తెలియజేస్తూ తాను దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నాను, కాకపోతే కేంద్ర ప్రభుత్వం సిజేపీ డిమాండ్లు తాను అడిగిన 3 డిమాండ్లను నెరవేరిస్తే వెంటనే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ముందుకు వెళ్తానని చెప్పి యువ నిరసనకారులపై శిక్షాత్మకమైన కేసులను ప్రతీకార చర్యలు తీసుకోరాదని చెప్తూ ఆయన ఈ లేఖను ఇవాళ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ లభిస్తే తప్ప తన విజ్ఞప్తి మాత్రం హామీ లభిస్తే తప్ప తాను దీక్షను విరమించిన విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఇవాళ సోనం వాంగ్చుక్ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. భారత యువత ఆకాంక్షలను కూడా విశ్వాసంతో ప్రజల మండలను చురగొనాలి తప్ప ఇలా నిరసన తెలుస్తున్నటువంటి ప్రజా సంఘాలపై దాడులు చేయరాదని చెప్పి సోనం వాంగ్చుక్ అభిప్రాయపడుతూ ఈ లేఖను రాయడం జరిగింది. భవిష్యత్తులో తనతో ఏకీభవించే వారిని ఎలా చూస్తుందనే దానిపై కూడా ధైర్యంగా ఆశతో నమ్మకంతో స్వరాన్ని వినిపించే యువ పౌరులతో ఎలా వ్యవహరిస్తారనే దానిపైన కూడా తాను దీక్ష చేసేది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సోనం వాంగ్చుక్ లేఖ రాయడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఈ అభిప్రాయాన్ని 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ దీక్ష విరమించండి, ఇకపై 3 ఏదైతే ప్రస్తుతం నీటికి సంబంధించినటువంటి కుటుంబాలు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే విద్యా సంస్థలు తీసుకొచ్చే విషయం పైన స్పష్టమైనటువంటి హామీపై ఇక మేము పోరాడతామని చెప్పి సిజేపీ
ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే కోరడం జరిగింది. మరోవైపు తన అకౌంట్ ను కూడా బ్లాక్ చేశారు. దీనిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ చెప్పాలని చెప్పి డౌన్ అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దీప్కే తన అకౌంట్ ను క్లోజ్ చేయడం విషయంపై కూడా మాట్లాడడం జరిగింది. దానిపై రెక్టిఫై చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.